సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఈ వాక్యము, ఈ కీర్తన మరి హన్నా అనేటువంటి భక్తురాలు ఇక్కడ మరి కీర్తించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఆమెను ప్రేమించి ఆమె కన్నీటి ప్రార్థన ఆలకించి ఆమె యొక్క దీన స్థితిని కటాక్షించి ఆమెను మేలుతో నింపి ఆశీర్వదించినప్పుడు కృతజ్ఞత కలిగిన హృదయముతో ఆమె పలికినటువంటి మాటలు ఈ మాటలు. ఆమె ఏముంటుందంటే, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకొప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఆయన ఏదైనా చేయగలడు. ఎవరైతే తన యందు యథార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తారో వారి జీవితాల్లో ఎన్ని శ్రమలు, శోధనలు, కష్టాలు, వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వచ్చినా కానీ వారు వాటిని తట్టుకొని నిలబడి ఆయన కృప కోసము ఎదురు చూస్తూ ఉంటారే, వారి జీవితాల్లో ఆయన ఏదైనా చేయగలిగినటువంటి వాడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే అనేక మంది భక్తులను మనం చూసినట్లయితే సేమ్ ఈ వాక్య ప్రకారము కృంగినటువంటి వారిని, దరిద్ర స్థితిలో ఉన్న వారిని, లేమిలో ఉన్నటువంటి వారిని, లేకపోతే అణచబడినటువంటి వారిని, వారందరినీ ఆయన లేవనెత్తి గొప్ప చేసి ఉన్నతమైనటువంటి స్థానములో వారిని ఆయన నిలబెట్టినట్లుగా అనేక మరి ఎగ్జాంపుల్స్ ఈ ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూడగలుగుతాం. కాబట్టి దేవుడు తన యందు ఎవరైతే యథార్థమైన హృదయం కలిగి ఉంటారో వారిని తప్పకుండా ఆయన ఒకానొక దినాన గొప్ప స్థితిలోకి ఆయన నడిపిస్తాడు అనే సంగతి ఈ వాక్యం ద్వారా మనము గ్రహించవలసిన వారంగా మనం ఉన్నాం. చూడండి, మనం చదివినటువంటి వాక్య భాగంలో 75వ కీర్తనలో మరి మనం చదివినట్లయితే 75వ కీర్తనలో అక్కడ 6వ వచనము, తూర్పు నుండి అయినను పడమట నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. 10వ వచనం, భక్తిహీనుల కొమ్ములనన్నిటినీ నేను విరగొట్టెదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును అంటాడు. భక్తిహీనుల కొమ్ములు విరగొట్టబడతాయి, నీతిమంతుల కొమ్ములు హెచ్చించబడు. ఒకరిని హెచ్చించాలన్నా, లేకపోతే ఒకరిని ఆశీర్వదించాలన్నా, ఒకరిని గొప్ప చేయాలన్నా, ఒకరిని కృంగదీయాలన్నా అది ఎవరి వశములో ఉందంటే దేవుని వశములో ఉంది, దేవుని యొక్క ఆధీనంలో ఉంది. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, హెచ్చించాలని, గొప్ప చేయాలని, నీ స్థితి మార్చాలని ఇదిగో నువ్వు కోరుకున్నప్పుడు దేవుని ఎదుట యథార్థమైనటువంటి మనసు కలిగి ఆయన కృప కోసము నిరీక్షణతో ఎప్పుడైతే కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటావో నీ యొక్క నిరీక్షణను బట్టి, నీ యొక్క నమ్మకాన్ని బట్టి, దేవుని పట్ల నీకున్నటువంటి ఆ యొక్క గొప్ప మరి దాన్ని ఏమంటారు ఆధారపడేటువంటి ఆ స్థితిని బట్టి దేవుడు తప్పకుండా తగిన సమయములో నిన్ను హెచ్చించగలుగుతాడు. నేను చెప్పే మాట కాదు కానీ దేవుని యొక్క వాక్యము ఆ రీతిగా మనకు తెలియజేస్తుంది. మనం చదివినటువంటి మూల వాక్యము యెహోషువ గ్రంథములో మనం చూసినట్లయితే చూడండి, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదివితే, అప్పుడు యెహోవా
యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడయ్యుండునట్లు నీకును తోడయ్యుందునని ఇశ్రాయేలీలందరూ ఎరుగునట్లు నేను నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్ని చేతులు హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి మోషే తర్వాత నాయకుడిగా ఉండటానికి దేవుడు యెహోషువను నియమించాడు. అన్ని లక్షల మందికి నాయకుడిగా ఉండాలి అంటే, ముందువాడిగా ఉండాలంటే, వాళ్ళందరినీ కమాండ్ చేసేటువంటి మరి ఆ యొక్క సామర్థ్యం ఉండాలి అంటే అది మరి ఆ వ్యక్తికి ఎన్నో క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఎన్నో అర్హతలు ఉండాలి. యెహోషువని మరి గమనించినట్లయితే 40 సంవత్సరాలు మోషే దగ్గర పరిచారకుడిగా పనిచేసినట్లుగా మనం చూస్తాం. 40 సంవత్సరాలు మోషే దగ్గర ఆయన పరిచర్య చేశాడు. తర్వాత యెహోషువ మరి మోషే చెప్పిన ప్రతి మాట విన్నాడు. ఎక్కడ ఎదిరించడం కానీ, ఎక్కడ తిరుగుబాటు చేయటం కానీ, ఎక్కడ క్వశ్చన్ చేయటం కానీ యెహోషువ చేయలా. నూను కుమారుడైన యెహోషువ అని ఉంటుంది. ప్రతి చోట మీరు చదివిన చోటల్లా నూను కుమారుడైన యెహోషువ అని ఉంటుంది. తర్వాత ప్రార్థనాపరుడు, విశ్వాసవీరుడు, యుద్ధవీరుడు, దేవుని యొక్క ఆత్మపూర్ణత కలిగినటువంటి వాడు. చూసావా? తర్వాత మోషే దగ్గర 40 సంవత్సరాలు పరిచర్య నేర్చుకున్నటువంటి వాడు, ఎంతో అనుభవం కలిగినటువంటి వాడు. అటువంటి యెహోషువ మోషే తర్వాత ఇశ్రాయేలు ప్రజలకి నాయకుడిగా దేవుడు నియమించి ఆ మోషే తర్వాత మోషే అంతటి స్థితిలోకి ఈ యెహోషువని ఆ ప్రజల ముందు గొప్ప చేయటం దేవుడు ప్రారంభించాడు. కారణం ఏమిటంటే ఆ యెహోషువ దేవుని ఎదుట నమ్మకంగా, యథార్థంగా, ఎటువంటి మరి ఆ వ్యతిరేకమైన తిరుగుబాటు స్వభావం అనేది లేకుండా ఆ యెహోషువ దేవుని ఎదుట ఆ రీతిగా జీవించాడు. కాబట్టి దేవుడు యెహోషువని ఎన్నుకొని యెహోషువని గొప్ప చేయటం ప్రారంభించినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. అంటే దేవుడు చూస్తాడు మనల్ని, చూస్తాడు. భూమి మీద నీ భక్తిని చూస్తాడు, నీ యొక్క నీతిని చూస్తాడు, నీ యథార్థతను చూస్తాడు, నీ ప్రార్థన జీవితాన్ని చూస్తాడు. దేవునికి నీవు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు, దేవుని సన్నిధికి నీవు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు, దేవుని యొక్క వాక్యానికి నీవు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావో ప్రతిదీ దేవుడు చూస్తాడు. ఆ దేవుని ఎదుట నీవు నమ్మకంగాను, యథార్థముగాను, నీతిగాను, మరి దేవుడు సంతృప్తి చెందే రీతిలో నీ ప్రవర్తన ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను అంచెలంచెలుగా ఇదిగో గొప్ప చేసి ఉన్నతమైనటువంటి స్థానంలోకి నిన్ను నిలబెడతాడు. అది నమ్మాలి, అంతే. ఇంకా అది నమ్మాలి. దేవుడు తప్పకుండా ఆయన గొప్ప చేస్తాడు, తప్పకుండా వాగ్దానం నెరవేరుస్తాడు, దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. దేవుడు తన ఎదుట ఇదిగో ఎవరైతే యథార్థవంతులుగా జీవిస్తారో వారికి తగినటువంటి ఆ ప్రతిఫలము ఆయన అనుగ్రహిస్తాడనేటువంటి ఆ వాక్యములో సెలవిచ్చిన ప్రతి మాట నువ్వు ఎప్పుడైతే నమ్మి విశ్వసించి ఎదురు చూస్తావో తప్పకుండా అది నెరవేరుస్తాడు. యెహోషువ ఆ రీతిగా జీవించాడు. యెహోషువలో ఎటువంటి వ్యతిరేకమైన మరి రిమార్కులు ఏమి లేవు, బ్యాడ్ కామెంట్స్ ఏమి లేవు, ఎటువంటి చెడుతనం కానీ, ఎటువంటి చెడు సాక్ష్యం కానీ యెహోవా జీవితంలో లేదు. ఆయన చివరి వరకు దేవుని ఎదుట నమ్మకంగా, యథార్థవంతుడుగా, దేవునికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వాడుగా యెహోషువ జీవించాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను గొప్ప చేసేదను అంటాడు. నిన్ను గొప్ప చేసేదను. మనుషుల ఎదుట మన నీతిని కనపరుచుకోవటానికి మనం ప్రయత్నం చేయకూడదు. దేవుని ఎదుట మన నీతిని కనబడినట్లు మనం ప్రయత్నం చేయాలి. దేవుని ఎదుట మనం యథార్థవంతులుగా ఉండినట్లు మనం ప్రయత్నం చేయాలి. దేవుని ఎదుట నమ్మకంగా మనం ఉండినట్లుగా నువ్వు నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మరి స్థిరపరచుకోవాలి.
అలా ఎప్పుడైతే నువ్వు చేయగలుగుతావో దేవుడు నిన్ను మరి హెచ్చించడమే కాకుండా అనేక మందికి నిన్ను మరి మాదిరికరంగా ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. ఇప్పుడు దేవుడు నిన్ను గొప్ప చేయాలి అంటే, దేవుడు తగిన సమయంలో నేను హెచ్చించాలి అంటే 3 శ్రేష్టమైనటువంటి మరి గుణాలు మనకుండా. యెహోషువ జీవితంలో యెహోషువ ఆ రీతిగా జీవించాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు నిన్ను హెచ్చించాలంటే, నిన్ను ఆశీర్వదించాలంటే, నీ స్థితిగతులు మార్చాలంటే దేవుని ఎదుట నువ్వు అనుసరించవలసినటువంటి 3 మాటలు నేను చెప్తాను. చూడండి, మొదటి మాట చూద్దాం. ఆదికాండములోకి రండి. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం చదువు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరముగా నుందువు, నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించువాని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. చాలు. ఇక్కడ దేవుడు అబ్రాముకి ప్రత్యక్షమై అబ్రాముతో మాట్లాడుతున్నాడు. దేవుడు అబ్రాముకి ప్రత్యక్షమై అబ్రాముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వాదకరంగా నీవు ఉంటావు. నిన్ను ఆశీర్వదించువారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించువారిని నేను శపిస్తాను. చూసారా? ఇవన్నీ ఇదిగో నేను నీ పట్ల జరిగిస్తాను. కాబట్టి నువ్వేం చేయాలా? నేను చెప్పిన మాట వినాలి. నువ్వేం చేయాలంట? నేను చెప్పిన మాట వినాలి. దానిని ఏమంటారంటే విధేయత అంటారు. దేవుని పట్ల మనము విధేయత కలిగినటువంటి వారముగా ఉండాలి. దేవుని వాక్యం పట్ల మనము విధేయత కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. దేవుని సన్నిధి పట్ల మనము విధేయత కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. దేవుని సేవకుల పట్ల మనము విధేయత కలిగిన వారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఆ విధేయత నీకుంటుందో, ఆ విధేయతను బట్టి దేవుడు నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని అక్కడ ఆశీర్వదిస్తాడు. నేనేమనుకుంటా, ఒకవేళ అబ్రహాము కానీ దేవుని యొక్క మాట వినకపోతే, విధేయత చూపించకపోతే, ఆ కల్దీల దేశంలోనే ఉంటే, దేవుని యొక్క మాటకు లోబడి రాకుండా అక్కడే ఉంటే అబ్రహాము చరిత్ర మనకు కనబడేది కాదు. అబ్రహాము చరిత్ర, అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత 12 మంది, ఆ 12 మంది తర్వాత యోధా తర్వాత ఇక దావీదు తర్వాత దావీదు వంశం, యేసు ప్రభు. ఇలా మనం చదువుకుంటే అవకాశం ఉండేది కాదేం. అంటే అబ్రహాము గొప్పవాడుగా మనకు కనపడేవాడు కాదేం. దేవుడు ఎప్పుడైతే చెప్పాడో ఆయనకేమో తక్కువ లేదు. నేను నిన్ను హెచ్చిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, రా నేను చెప్పిన చోటకి వెళ్ళు అంటే, నాకు అన్నీ ఉన్నాయి ప్రభువా, నాకు ఇదిగో ఇల్లు ఉంది, నాకు పొలాలు ఉన్నాయి, నాకు గొర్రెలు ఉన్నాయి, నాకు మేకలు ఉన్నాయి, నాకు దాసదాసి జనం ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, అసలు నాకు చాలా ఉంది. ఇంకా నాకేం కావాలి? నాకు 70 సంవత్సరాలు వచ్చింది, నాకు ఇంకేం కావాలా? నాకు పేరు ఎందుకు? నాకు ప్రతిష్ట ఎందుకు? నేను ఇక్కడే ఉంటాను, నేను వెళ్ళాల్సిన అవసరం ఏమిటి అని అనుకుని కనుక అతను రాకుండా అక్కడే ఉంటే అతను అలాగే ఉండేవాడు. అతను అలా ఆలోచించలా. దేవుడు మాట్లాడాడు, దేవుడు చెప్పాడు, దేవుని యొక్క మాటకు నేను విధేయత చూపినట్లయితే నా జీవితము నాకే కాకుండా అనేక తరాలకి ఇదిగో నేను ఆశీర్వాదకరంగా నేను ఉంటాను. అనేక తరాల్లో నా నామము గొప్పగా ఎంచబడు, అనేక తరాలు నా వల్ల ఆశీర్వదించబడతారు.
కాబట్టి ఈ ఆస్తులు, ఈ ఐశ్వర్యము, ఈ ధనము, ఈ పొలాలు, ఈ ఇళ్ళు, ఈ భూమి మీద ఉన్నటువంటి వీటన్నిటికంటే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము ఎంతో గొప్పది అని అతడు తలంచి దేవుని యొక్క మాటకు విధేయత చూపి దేవుడు ఏదైతే చెప్పాడో ఆ దేవుడు చెప్పిన ప్రకారము ఆయన బయలుదేరి వచ్చేసాడు. దాన్ని ఏమంటారు తెలుసా? విధేయత అంటారు. విధేయత అంటారు. నువ్వు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, లేకపోతే దేవుని వాక్యము దైవజనుల ద్వారా నీతో మాట్లాడినప్పుడు, ఆ వాక్యానికి, ఆ మాటకి ఎప్పుడైతే నువ్వు లోబడి ఆ మాట ప్రకారం నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో దాన్ని విధేయత అంటారు. ఆ విధేయతకు తగినటువంటి ఆ ప్రతిఫలాన్ని దేవుడు నీ జీవితంలో నీకు కలుగు చేస్తాడు. చూడండి, ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చదవండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక ఎక్కడికి వెళ్ళాడంట? పలానా చోటుకి వెళ్ళు, లెఫ్ట్ తిరుగు, రైట్ తిరుగు, ముందుకెళ్ళు, మళ్ళీ వెనక్కరా, ఆ పక్కెళ్ళు, ఈ పక్కెళ్ళు, పలానా ప్లేసు అని చెప్పాడా? అడ్రస్ బయలుదేరాడా? లేదు. ఎక్కడికి? అక్కడ రాయబడిన మాట ఏమిటంటే అతడు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలుదేరెను. అది ఎరుగక బయలుదేరెను. చూసారా? కృష్ణారెడ్డిపాలెములో దేవుని మందిరం ఉంది, సంఘం ఉంది. పలానా చోట రోడ్డు పక్కనే బస్సు షెల్టర్ వెనకాలే ఒక పెద్ద మందిరం ఉంది. అక్కడ ఆదివారం ఉదయం 10 గంటలకి ఆరాధన జరుగుద్ది. శనివారము సిద్ధపాటు ప్రార్థన జరుగుద్ది 7 గంటల సాయంత్రము. శుక్రవారం ఉదయం 11 గంటలకి సంఘ ఉపవాస ప్రార్థన కూడికి జరుగుద్ది అని తెలియజేసినా కానీ, అడ్రస్ ఇచ్చినా కానీ, సమయము చెప్పినా కానీ ఎంతమంది వస్తున్నారు? తెలిసి ఎంతమంది వస్తున్నారు చెప్పండి. ఆనాడు ఆయన బయలుదేరి దేవుడు చూపించే ప్లేస్కి వెళ్ళాడు. ఈనాడు దేవుడు మీకే ప్లేస్ చూపించాడు. ఇదిగో ఇక్కడ దేవుని మందిరం అనే ప్లేస్ మీకు చూపించాడు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఇది దేవుడు నివసించు స్థలమే కానీ వేరొకటి కాదు. ఇదిగో ఇక్కడ దేవుని యొక్క చెవులు నిలబడేటువంటి స్థలం మందిరం కానీ వేరొకటి కాదు. వచ్చినప్పుడు, ఆ మందిరంలో మోకరించినప్పుడు, ఆ మందిరంలో దేవుని స్తుతించినప్పుడు, ఆ మందిరంలో దేవుని ఆరాధించినప్పుడు, ఆ మందిరంలో దేవుని ప్రార్థించినప్పుడు, ఆ మందిరంలో దేవుని గణపరిచినప్పుడు, ఆ మందిరంకి దేవునికి ఇవ్వాల్సినటువంటి అధికమైనటువంటి ప్రాధాన్యత నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏదైతే ముఖ్యముగా ఉన్నదో అన్నిటికంటే ఎక్కువగా దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి ఇదిగో నువ్వు ఎప్పుడైతే ప్రాధాన్యత ఇవ్వగలిగి అక్కడికి నువ్వు రాగలుగుతావో అప్పుడు కదా దేవుడు నిన్ను ఆశీర్వదించేది. అప్పుడు కదా దేవుడు నిన్ను దీవించేది. అప్పుడు కదా దేవుడు నీ పట్ల మరి కాన్సన్ట్రేట్ చేసేది. నువ్వు రాకుండా ఇంట్లో కూర్చుని ప్రభువా నన్ను ఆశీర్వదించయ్యా, ప్రభువా నన్ను దీవించయ్యా, ప్రభువా నన్ను కాపాడయ్యా, నా బిడ్డలను కాపాడయ్యా, నన్ను స్వస్థపరచయ్యా చేసుకో. కానీ ఇంటిలో చేయాల్సిన ప్రార్థన ఇంట్లో చేయాలి. దేవుని మందిరంలో చేయవలసిన ప్రార్థన దేవుని మందిరంలో చేయాలి. ఇంటిలో గడపవలసిన సమయాన్ని గడపాలి. దేవుని మందిరంలో గడపవలసిన సమయాన్ని నువ్వు దేవుని మందిరంలో గడపాలి. అది ఎప్పుడైతే చేయగలుగుతావో దాన్ని చూస్తాడు దేవుడు. దేవుడు దాన్ని చూస్తాడు. దాన్ని చూసి ఇదిగో నిన్ను దీవించాలా, నిన్ను ఆశీర్వదించాలా, నిన్ను హెచ్చించాలా, నీ ప్రార్థన వినాలా, నీ ప్రార్థన జవాబు ఇవ్వాలా అనేది దేవుడు నిర్ణయిస్తాడు. అబ్రహాము స్థలము తెలియదు, మార్గము తెలియదు, అడ్రస్ తెలియదు, ఎటెల్లాలో తెలియదు. అయినా దేవుడు చెప్పాడు.
దేవుడు పిలిచాడు, దేవుడు వెళ్ళమన్నాడు. దేవుని యొక్క మాటకు విధేయత చూపి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇక వేరేది ఆలోచించిన తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, సహోదరులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అందరు ఉన్నారు. నాకు తెలిసి వాళ్ళందరూ ఏడుచుకుంటున్నారు, నీకేం వచ్చిందిరా, నీకేం తక్కువైందిరా, ఈ వృద్ధాప్యం నువ్వు వెళ్ళవలసిన పని ఏంటిరా, మమ్మల్ని వదిలేసి ఎట్లా వెళ్తావురా నువ్వు అని ఏడుస్తూ అనేక మంది అడ్డుపడవచ్చు, అడ్డుపడి ఉంటారు, ఆటంకం కలుగు చేస్తుంటారు. అయినా ఆయన ఒకే మాట, దేవుడు నన్ను పిలిచాడు, దేవుని యొక్క మాటకు నేను విధేయత చూపాలి. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నేను ఇవ్వాలి. దేవుడు నన్ను రక్షించాడు కాబట్టి దేవుని నేను గణపరచాలి. ఆ తీర్మానము, ఆ సమర్పణ ఎప్పుడైతే నువ్వు కలిగి నీ దేవుని ఎదుట ఇదిగో దేవుణ్ణి గణపరిచి నువ్వు ఆ రీతిగా ఉంటావో తప్పకుండా దేవుడు నీ స్థితిని చూస్తాడు, నీ యొక్క భక్తిని చూస్తాడు, నీ యథార్థతను చూస్తాడు, నీ విధేయతను చూస్తాడు. తగినటువంటి ఆ సమయములో, తగినటువంటి కాలములో ఆయన నిన్ను బహుగా హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన స్థానములో నిలబెడతాడు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము, యెషయా గ్రంథము 50వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 5-6 వచనాలు. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరుగు వేయి వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మివేయి వారికిని అవమానపరచు వారికిని నా ముఖము దాచుకొనలేదు. ప్రభువు యెహోవా నాకు సహాయము చేయవాడు గనుక నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకు రాతి వలె చేసుకొంటిని. ఇది యేసు ప్రభు గురించి రాయబడిన ప్రవచన వాక్యం. ఆయన ఏమంటాడు తెలుసా? ఆయన నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, విన్నాను. ఏదైతే నాకు చెప్పాడో దాన్ని నేను విన్నాను. చూసారా? వినకుండా మరి నేను తొలగిపోలేదు. నేను ఆ త్రోవ నుంచి, ఆ మాట నుంచి, ఆ వాక్యం నుంచి నేను తొలగిపోలేదు. ఆయన ఏదైతే నాకు చెప్పాడో దాన్ని నేను విన్నాను. దాన్ని నెరవేర్చడానికి అవసరం నా వీపును అప్పగించేశాను, నా సమస్తాన్ని అప్పగించేశాను, నా వెంట్రుకలు అప్పగించేశాను, నా చెంపలను అప్పగించేశాను, ఉమ్మి వేయి వారికి ఇదిగో నా ముఖాన్ని అప్పగించేశాను. ఎందుకంటే నా దేవుడు చెప్పాడు, నన్ను వెళ్ళమన్నాడు, నన్ను అది చేయమన్నాడు, ఆ రీతి ఉండమన్నాడు, ఆ రీతిగా నన్ను సమర్పణ కాగమన్నాడు. దేవుడు చెప్పాడు కాబట్టి దేవుని యొక్క మాట ప్రకారము నాకు అది కష్టమైనా, అది బాధ అయినా, అది నిందైనా, అది అవమానమైనా, అది ఎంతో వ్యతిరేకంగా ఉన్నా కానీ నా దేవుని యొక్క మాట నేను నెరవేర్చడానికి నన్ను నేను అప్పగించుకొని ఇదిగో నా సమస్తము దారిపోయేశాను. ప్రభువైన యేసయ్య యొక్క చరిత్ర అందులో ఆ 2 వచనాల్లో, ఆ 3 వచనాల్లో అక్కడ రాయబడి. దాన్ని ఏమంటారు తెలుసా? విధేయత, విధేయత, విధేయత. దేవుని సంఘానికి దేవుని పట్ల విధేయత ఉండాలి, దేవుని వాక్యం పట్ల విధేయత ఉండాలి. ఎప్పుడైతే ఆ విధేయత కలిగి నువ్వు జీవిస్తావో, అబ్రహాము విధేయత కలిగి జీవించాడు కాబట్టి అబ్రహామును దేవుడు గొప్ప చేశాడు. ఏదైతే తను వాగ్దానం చేశాడో, ఏదైతే మరి అబ్రహాముతో మాట్లాడి అలా చేస్తానని చెప్పాడు, ఏమాత్రము మాట తప్పిపోకుండా అబ్రహాము జీవితంలో సమస్తము ఇదిగో దేవుడు జరిగించాడు. నీ జీవితంలో కూడా దేవుడు జరిగించాలంటే, నీ కుటుంబ జీవితంలో కూడా దేవుడు జరిగించాలంటే, నిన్ను, నీ పిల్లల్ని, వారి పిల్లల్ని ఆశీర్వదించి గొప్ప చేయాలంటే నువ్వు దేవుని యొక్క మాటకు, దేవునికి విధేయత కలిగి నీవు జీవించాలి. అది నెంబర్ 1. నెంబర్ 2 చూద్దాం. 2వ దినవృత్తాంతాల్లోకి వెళ్దాం రండి. 2వ దినవృత్తాంతములు 17వ అధ్యాయము 4వ వచనం చూడండి. బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. 12వ వచనం.
12. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యోధా దేశమునందు కోటలను సామాగ్రిని నిలువ చేయి పట్టణములను కట్టించెను. చాలు. 4వ వచనంలో ఏమంటాడంటే, ఇదిగో మరి ఆ యెహోషువ ఏం చేశాడంటే, బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు చర్యలను వెంబడించక అంటాడు. అంటే ఇశ్రాయేలీలు కొంతకాలం ఏం చేశారు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే రాజులు ఏం చేశారు తెలుసా? బయలు దేవతను ఏర్పాటు చేసి బయలు యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి బయలు దేవతలకి ఆరాధనలు చేస్తూ పూజలు చేస్తూ ఆ ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించినటువంటి ఆ రాజులు ఇశ్రాయేలు ప్రజల హృదయాల్ని మార్చేశారు. ఇప్పుడు యోధా రాజ్యాన్ని ఇతడు పరిపాలిస్తున్నాడు. అంటే రెహబాము కాలంలో ఇశ్రాయేలు ఐక్యముగా ఉన్న ఇశ్రాయేలు రాజ్యం ఏమైందంటే 2గా చీలిపోయింది. యోధా గోత్రము బెన్యా గోత్రము ఒక రాజ్యం అయిపోయింది. మిగిలినటువంటి 12 గోత్రాలు ఒక రాజ్యం ఇశ్రాయేలుగా అది మారిపోయింది. యోధా రాజ్యంగా ఇది మారిపోయింది. ఇప్పుడు యోధా రాజ్యంలో రాజుగా ఈ యెహోషాపాతు పరిపాలించే కాలంలో ఈ యెహోషాపాతు ఇదిగో బయలుదేవతను ఆశ్రయించక ఇశ్రాయేలు ప్రజల్ని మరి వారు చేసే చర్యలను అనుసరించక ఇతడు తన తండ్రి దేవుని ఆశ్రయించి తన తండ్రి దేవుని యందు భయభక్తులు కలిగి తన తండ్రి దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ తండ్రి దేవుని యందు యెహోవా యందు అతడు విశ్వాసము కలిగి ఉండటం ద్వారా దేవుడు ఏం చేశాడు తెలుసా? అతన్ని గొప్పవాడిగా చేశాడంట. అదే అక్కడ యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడైపోయాడు. దేవుణ్ణి నమ్మినప్పుడు అంతకంతకు నువ్వు ఎదగాలి తప్ప అంతకంత దిగజారిపోకూడదు. న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలు ప్రజలంట అంతకంతకు దిగజారిపోయారంట, హీన స్థితికి వచ్చేసారు. కారణం ఏమిటంటే వారు దేవుణ్ణి ఆశ్రయించక, దేవుణ్ణి ఆరాధించక, దేవుణ్ణి గణపరచకుండా, దేవునికి భయపడకుండా వారు అనేకమైనటువంటి వాటిని అనుసరించి ఏం చేశారు తెలుసా? దేవుని యొక్క కోపం తెచ్చుకొని శత్రువులైనటువంటి ఆ మిద్యానీయుల చేతికి అప్పగించబడ్డారు ఇశ్రాయేలు ప్రజలు. అంటే ఎప్పుడైతే దేవునికి నువ్వు లోబడవో, ఎప్పుడైతే దేవునికి భయపడవో, ఎప్పుడైతే దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వో, ఎప్పుడైతే దేవుని వెంట నువ్వు విశ్వాసం ఉంచవో, దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ తగినటువంటి ఆ యొక్క మరి ఆధిక్యత ఇవ్వకపోతే మరి దేవుడు నిన్నేం చేస్తాడు తెలుసా? శత్రువుకి అప్పగించేస్తాడు. వాడు ఏం చేస్తాడు? తుక్కు నలగొట్టేస్తాడు. ఊరుకోడాడు. అందుకే చాలా జాగ్రత్త. దేవుని పట్ల విశ్వాసము ఎట్టి పరిస్థితుల్లో నువ్వు సన్నగిల్లిపోకూడదు. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. వ్యర్థమైన వాటి ఏమో నమ్మికుంచకూడదు. వ్యర్థమైనటువంటి మార్గాల్లో వెళ్ళకూడదు. వ్యర్థమైనటువంటి వాటిని అనుసరించకూడదు. వ్యర్థమైనటువంటి పనులు చేయకూడదు. వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. వ్యర్థమైనటువంటి క్రియలు, వ్యర్థమైన వాటిని చూచి ఇదిగో నీ భక్తిని, నీ పరిశుద్ధతను, ఇదిగో నీ నీతిని పాడు చేసుకోకూడదు. దేవుని పట్ల విశ్వాసం కలిగి, దేవుని పట్ల భయభక్తులు కలిగి, దేవుని యొక్క కృప కోసము ఎదురు చూస్తూ ఉండేటువంటి జీవితాలను మనం జీవించాలి. అప్పుడు దేవుడు నిన్ను కాపాడుతాడు. చూడండి, యెహోషువ గ్రంథంలోకి రండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలోకి రండి. 2వ అధ్యాయము 10వ వచనం చదవం. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోచేసెనో, యొర్దాను తీరముననున్న అమోరీల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితురో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితురో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడైన యెహోవా ఆకాశమందును, పైన ఆకాశమందును, క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. ఈ మాట ఎవరన్నా తెలుసా?
రాహాబు అనేటువంటి యెరికో పట్టణపు వేసైనటువంటి ఒక స్త్రీ వేగుల వారితో, అనగా ఇశ్రాయేలు ప్రజలతో, యెహోషువతో ఆ యెరికో పట్టణాన్ని సంచారము చేయటానికి వచ్చినటువంటి ఆ వేగుల వారిని దాచి వారితో మాట్లాడుతున్న సంభాషణ చేస్తాం మన దేవుని గురించి. అయ్యా, మీ దేవుడు ఎంత గొప్పవాడో మాకు తెలుసయ్యా. ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని విడిపించడం మేము విన్నాం. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయటం మేము విన్నాం. యోర్దాను నది యాజకులు కాళ్ళు పెట్టగానే, పాదాలు తాకగానే ఆ యోర్దాను నది 2 వైపులా ఇదిగో వేరైపోయి మరి ఎడారిగా మారిపోయినటువంటిది, దాని గురించి మేము విన్నాం. అంత మాత్రమే కాకుండా సీహోను, ఓగును ఇదిగో చంపి ఆ బలమైన రాజుల్ని చంపివేసి ఆ దేశాలను దాటుకుంటూ ఎలా మీరు వచ్చారో వాటన్నిటి గురించి మేము విన్నాం. వాటిని విన్నప్పుడు మా గుండెలు ఏమైపోయింది తెలుసా? కరిగిపోయింది. మా రాజ్యాన్ని కూడా మీరు స్వతంత్రించుకుంటారు, జయిస్తారనే నమ్మకం మాకు కలిగింది. అందుకే నేను విశ్వసించాను, నేను నమ్ముతున్నాను మీ దేవుడు పైన ఆకాశం అందు కానీ కింద భూమి అందు కానీ ఆయన లాంటి దేవుడు ఎవరు లేడు. ఆయనే గొప్ప దేవుడే. నేను నమ్ముచున్నాను, నేను విశ్వసిస్తున్నా. అందుకే ప్రాణాపాయం అని తెలుసు కూడా ఇదిగో నేను మీ ఇద్దరిని దాచిపెట్టేశాను. ఆ ఇశ్రాయేలు వేగులు వారిద్దరిని ఆమె దాచిపెట్టేసి, వారు వచ్చిన సంగతి ఆ రాజుగారికి తెలిసి బంటులు పంపించారు. రే, పలానా చోట మన శత్రువులైన ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించిన గూఢచారులు వచ్చారంట, అదిగో ఆ ప్రాకారం మీద చూసావా, రాహాబునే వేసి అక్కడికి వెళ్ళారు, సమాచారం వచ్చింది, మీరు వెళ్ళండి, ఆ ఇంటిని చుట్టుముట్టి అది వాళ్ళిద్దరిని పట్టుకురండి అని సైనికులు పంపించినప్పుడు తెలివిగా వారికి సమాధానం చెప్పి వీళ్ళిద్దరిని దాచేసి ఇది కనపడకుండా చేసి. అది విశ్వాసం అంటే. ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన ఇదిగో దేవుని పట్ల విశ్వాసం సన్నగిల్లిపోకూడదు, దేవుని పట్ల నమ్మకం కోల్పోకూడదు, దేవుని నుంచి దూరం కాకూడదు. ఆమెకు ఒక శోధన వచ్చింది. ఇప్పుడు వీళ్ళని కాపాడాలా? రాజుగారికి భయపడి రాజుగారికి అప్పగించాలి. అక్కడ అటువంటి సమయంలో విశ్వాస పరీక్ష వస్తుంది. అయితే ఆమె ఏమనుకుంది తెలుసా? నో వీళ్ళనట్టయినా కాపాడి, ఒకవేళ ఆయన తీసుకెళ్ళి నా ప్రాణం తీసుకుంటాడు, నేను పోతే నా వాళ్ళన్నా కాపాడబడతారు. ఆ దేవునికి వ్యతిరేకంగా ఇదిగో వీళ్ళని కనుక అప్పగిస్తే నేను నా కుటుంబం సమూలమైన నాశనం అయిపోతాం. కాబట్టి అది ఎంత మాత్రం చేయకూడదని వాళ్ళిద్దరిని అటక మీద దాచేసి ఆ వచ్చినటువంటి రాజుగారు పంపించినటువంటి ఆ బొట్టుల్ని, వచ్చారయ్యా పలానా మార్గంలో వెళ్ళిపోయారు, చూడండి మీరు తెరవండి, మీకు కనపడతారు వాళ్ళని చెప్పి పంపించేసి వీళ్ళిద్దరిని దించి అప్పుడు వీళ్ళతో మీ దేవుడు ఎలాంటి వాడో మాకు తెలుసయ్యా, అందుకే మీ దేవుడు గొప్పవాడని మేము ఎరిగి ఉన్నాం, అందుకే నేను నమ్మా, నేను విశ్వసించా. ఇది రాజుగారికి తెలిస్తే ప్రాణాపాయం నాకు తెలుసు, ప్రమాదం అని తెలుసు, నన్నే కాకుండా నా కుటుంబస్తులందరూ చంపేస్తే నాకు తెలుసు. అయినా రాజుగారి కంటే దేవుడే గొప్ప. రాజుగారి కంటే దేవునికే నేను ఎక్కువ భయపడుతున్నా. రాజుగారి కంటే దేవుని పట్ల నేను విశ్వాసం కలిగి ఉన్నా. కాబట్టి మీరు ఈ దేశానికి వచ్చినప్పుడు, ఈ యెరికోను మీరు స్వాధీనం చేసుకున్నప్పుడు ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, మీకు చేసిన మేలును బట్టి నాకు ఉపకారం చేయండి అని ఆ వేగుల వారితో ఆమె అక్కడ చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇదిగో నీ కిటికీకి ఎర్రని దారం కట్టుకో. మేము వచ్చినప్పుడు, యుద్ధం చేసినప్పుడు, ఈ పట్టణాన్ని మేము జయించినప్పుడు నీ ఇంటికి రాకుండా ఆ కిటికీ కట్టిన దారాన్ని మేము చూసి నిన్ను నీ వాళ్ళని ఎటువంటి హాని చేయకుండా మేము కాపాడుతాం అని చెప్పినప్పుడు ఆమె దారం కట్టుకుంది. ఆ దారం పడేలా అంటే ఆమెకు ఒక విశ్వాసం ఉంది, ఒక నమ్మకం ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టి ఇదిగో మరి ఆమె కుటుంబం అంతా సేవ్ అయినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం, కాపాడబడినట్లు అక్కడ మనం చూస్తున్నాం. ఆ రాహాబు యేసు ప్రభు వంశాల్లోకి ఆమె పేరు చేర్చబడినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. ఒకవేళ ఈ వేగుల వారిని ఆమె కాపాడకపోతే, ఒకవేళ దేవుణ్ణి ఆమె నమ్మకపోతే, ఒకవేళ ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే, ఎక్కడో యెరికో పట్టణంలో ఇదిగో మరి ప్రాకారం మీద వేసే జీవితం జీవించేటువంటి, పాప జీవితం జీవించేటువంటి ఆమె జీవితం అలాగే మరి పేరు లేకుండా, ఊరు లేకుండా, నామం అనేది లేకుండా అందులోనే ముగిసిపోయేది.
అయితే ఆమె విశ్వాసాన్ని బట్టి, ఆమె చేసినటువంటి ఆ త్యాగాన్ని బట్టి, దేవుని ప్రజలకు ఆమె చేసిన ఉపకారాన్ని బట్టి దేవుడు ఆమెను ప్రేమించి ఆమె యొక్క వంశావళిని యేసుప్రభు యొక్క వంశంలోకి తీసుకొచ్చేశాడు. గొప్ప చేయటం అంటే అది. అనేక తరాల వరకు రాహాబు గురించి మనం చెప్పుకుంటున్నామంటే, రాహాబు దేవుని పట్ల విశ్వాసం ఉంచి అంత గొప్ప కార్యం చేసింది, అంత గొప్ప కార్యం చేసింది. కాబట్టి విశ్వాసం అనేది దేవుని ప్రజలకు ఉండాలి. అది చెదరిపోయినటువంటి విశ్వాసం, అది కలవరపడినటువంటి విశ్వాసం, అది తగ్గిపోయినటువంటి విశ్వాసం, అది కరిగిపోయినటువంటి విశ్వాసం. ఆ విశ్వాసము ఎప్పుడైతే, అటువంటి విశ్వాసం ఎప్పుడైతే నీలో ఉంటుందో, ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. అటువంటి విశ్వాసం మనకు కావాలి. యెహోషువలో అటువంటి విశ్వాసం ఉంది. దేవుడు పలానా చోటుకి వెళ్ళి యుద్ధం చేయండి, అక్కడికి వెళ్ళిపోయేవాడు, యుద్ధం చేసేవాడు. మోషే దగ్గర ఉన్నప్పుడు మోషే చెప్పిన పలానా చోటుకి వెళ్ళి యుద్ధం చేయండి, వెళ్ళి యుద్ధం చేసేవాడు. అమ్మో నేనా అనేవాడు కాదు, అమ్మ నేనా నువ్వు రాకుండానా అనేవాడు, తప్పించుకునేవాడు కాదు. యెహోషువ వెళ్ళి యుద్ధం చేయవాళ్ళంటే సైన్యాన్ని తీసుకుని వెళ్ళి యుద్ధం చేసేవాడు. దేవుడు చెప్పిన పలానా చోటుకి వెళ్ళి యుద్ధం చేయంటే దేవుడు చెప్పిన ప్రకారం వెళ్ళి యుద్ధం చేసేవాడు. కారణం ఏమిటంటే అతనికి విశ్వాసం ఉంది. దేవుడు నా పక్షంగా ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నాతో ఉన్నాడు అనే ఆ విశ్వాసము, ఆ నమ్మిక ఆ రీతిగా అతను గొప్ప చేసింది. అది రెండోది. ఆఖరిగా చూద్దాం మత్తయి సువార్తలోకి రండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనం చదవం. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. యేసుప్రభు ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు. యేసుప్రభు వీళ్ళకి, యేసుప్రభు పక్కనున్న వాళ్ళకి ఎవరు ఆయన పక్కనుండేది? ఎంతమంది? కరెక్టేనా? 13వ అధ్యాయం చదవమని నన్ను చదివారా? 1 కొరింథీ 13వ అధ్యాయం చదవండి, నాకు అప్పచెప్పండి, కంఠస్థం పెట్టండి, నేను మీకు ప్రైజ్ ఇస్తాను. అసలు గుర్తుందా? నెల క్రితం తిన్న బిర్యానీ ఏమి మర్మం చెప్పింది తల్లి. 13 మంది 13 మంది అమ్మ, మీ బైబిల్లో 13 మంది ఉందా? మీ బైబిల్ ఎంతమంది? ఎంతమంది అమ్మా మీ బైబిల్లో? యేసయ్య శిష్యులా? మరి ఆ బైబిల్లో 13 మంది ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మా ఇంకొక శిష్యుడు ఎవరమ్మా? యేసుప్రభా? అది చచ్చిపోయిన కూడా కలిపేశా? మంచి పని చేశావు, శాశ్వతం లేకుండా. సరే, ఈ 12 మందికి పోటీ వచ్చింది. ఏమొచ్చిందంట? పోటీ వచ్చింది. ఏం పోటీ అంటే, ఈయన తర్వాత ఎవరు గొప్ప? వస్తల్ల సంఘంలోనా నేనే గొప్ప, నేనే గొప్ప, నేనే గొప్ప. ఇప్పుడు ఆడకు పేరు వచ్చింది. పేతురు ఏమన్నాడంటే, నేను కదా యేసయ్య తర్వాత అన్ని ముందుండేది, ఏ పని చెప్పినా నాకే చెప్తాడుగా, కాబట్టి నేనే. యోహాను ఏమంటాడంటే, యేసు ప్రేమించు శిష్యుడినయ్యా నేనా అని యోహాను అన్నాడు. ఇస్కరియోతు యోధ ఏమన్నాడు? నా దగ్గర డబ్బు సహించింది, అన్ని ఖర్చు పెట్టేది నేనే, జమారక్కలు లెక్కలు రాసేది నేనే, కాబట్టి నేనే అయిన తర్వాత. ఇలా వీళ్ళకి మొదటి వచ్చిన రాయబడిన ప్రకారం చూడండి, మొదటి 2 వచ్చిన. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలువు పెట్టి ఇట్లా, నేను ఎవడు గొప్ప? ఇక మీరు మార్కు సువార్త, లోక సువార్త ఇంకా స్పష్టంగా రాస్తాడు. 2 శిష్యులు అయితే వాళ్ళ తల్లిని రికమెండేషన్ పంపిస్తాడు, తెలుసా? 2 శిష్యులు ఏం చేస్తారంట? వాళ్ళ తల్లిని యేసయ్య దగ్గర రికమెండేషన్ పంపిస్తారు. ఏమని? నువ్వు రాజ్యమందు నీ కుడివైపున ఒకడిని, నీ ఎడమవైపున ఒకడిని కూర్చుండి పెట్టుకో. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, యేసు ప్రభు రోమా ప్రభుత్వాన్ని తొలగించేసి ఆయన అధికారాన్ని హస్తగతం చేసుకుని
ఈయన రాజయ్యి పరిపాలన చేస్తాడు అని ఆలోచన. ఆత్మీయత లేకపోతే లోక సంబంధమైన ఆలోచనలే మనకు వస్తాయి, భౌతిక సంబంధమైన ఆలోచనలే మనకు వస్తాయి. ఆత్మీయత లోపిస్తే, ఆత్మీయత కలిగిన వాళ్ళు అయితే ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైనటువంటి ఆలోచనలు తలంపులు వస్తాయి. వీళ్ళు ఇంకా ఆత్మీయంగా వీళ్ళు లోతులోకి వీళ్ళు. అందుకే ఎవరు గొప్ప అనే భేదాభిప్రాయం వాళ్ళకి వచ్చింది. వాళ్ళు పరలోక రాజ్యములో ఎవరు గొప్ప అని పెట్టారు, కానీ అసలు పరలోక రాజ్యంలో సంగతి కాదు. వాళ్ళ మనసులో ఏముందంటే యేసు ప్రభు తర్వాత ఎవరు గొప్ప, నేను గొప్ప, నువ్వు గొప్ప, వాళ్ళు గొప్ప. అయితే ప్రభు ఏమంటున్నాడంటే ఎవరు గొప్ప కాదు. ఎవరు గొప్ప అంటే ఇదిగో ఎవరైతే చిన్న బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుంటారు, అంటే దీన మనసు కలిగి వినయము కలిగి ఎవరైతే ఉంటారో వారు మాత్రమే గొప్పవారు. అంటే దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి అంటే, మనుషుల ఎదుట మనం ఎలా ఉండాలి, వినయము కలిగినటువంటి వారిగా మనం ఉండాలంటారు. చూడండి, మీకు వాక్యం చూపిస్తాను. 131వ కీర్తనలోకి రండి. 131వ కీర్తన మొదటి వచనం చదువు. యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీరు చూసినవి కావు. నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనుటలేదు. నేను నా ప్రాణమును నెమ్మళపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము అంటాడు. అని చెప్తున్నాడు. నా హృదయం అహంకారం కలదు కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు అంటాడు. అంటే మీదు చూచటం అంటే పైకి చుట్టం అన్నమాట. నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనా నేను అభ్యాసము చేయట్లేదంటాడు. చేయట్లేదు. అది ఆయన జీవితం అంతా మనం గమనించినట్లయితే అదే కనపడుతుంది. దావీదు యొక్క జీవితం అంతా మనం పరిశీలించినట్లయితే అసలు అతను ఊహించలా, అతను రాజు అవ్వాలి కానీ అధికారం చెలాయించాలి కానీ ఆయన ఊహించలా. అది దేవుడిచ్చినట్టు అతని యొక్క దీనస్థితిని బట్టి, అతని యొక్క వినయాన్ని బట్టి, దేవుని పట్ల అతను చూపుతున్నటువంటి మరి ఆ యొక్క తగ్గింపు జీవితాన్ని బట్టి దేవుడు అతను ఆ రీతిగా హెచ్చించి ఆశ్రయించాడు. అంటే గర్వము లేనటువంటి హృదయం, అహంకారము లేనటువంటి హృదయం, పైకి చూసేటువంటి హృదయము లేకుండా ఎవరైతే దేన మనసు కలిగి లేకపోతే వినయము కలిగి ఉంటారు చూసావా, వాళ్ళు హెచ్చించబడతారు. మీరు గమనించినట్లయితే యెహోషువ మోషే పరిచారకుడు అంటాడు కదా బైబిల్లో. నిర్గమకాండంలో మీరు చూస్తే మోషే పరిచారకుడు అంటాడు. నూను కుమారుడు మోషే పరిచారకుడు, లేకపోతే మోషే పరిచారకుడైన నూను కుమారుడు అంటాడు. పరిచారకుడే. మోషే చరిత్ర ఉన్నంత వరకు పరిచారకుడు అని ఆయన పిలిచారు. మోషే చరిత్ర అయిపోయిన తర్వాత అతడు యెహోషువ నాయకుడిగా మారాడు. అంటే వినయం ఉంది, ఆయన వినయం ఉంది, తగ్గింపు ఉంది. నీకు వినయం ఉండాలి, నీకు తగ్గింపు ఉండాలి. నువ్వు హెచ్చించుకోకూడదు, నీకు గర్వం ఉండకూడదు, నీకు అహంకారం ఉండకూడదు, నీకు తగ్గింపు జీవితం ఉండాలి. ఎప్పుడైతే ఆ తగ్గింపు కలిగి, ఆ వినయము కలిగి, ఆ దీన స్థితి కలిగి నువ్వు ఎప్పుడైతే ఉంటావో, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ఆయన అట్లా గొప్పవాడయ్యాడు. ఎక్కడ ఎదురు తిరిగే స్వభావం కానీ, విర్రవీగే స్వభావం కానీ, ఎదిరించి మాట్లాడే స్వభావం కానీ ఆయనలో లేదు. పేతురు రాసిన పత్రిక ఆఖరిగా మాట చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకుని దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద
ఆ దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద మనం ఎలా ఉండాలంట? దేన మనసు కలిగిన వారు, వినయము కలిగినటువంటి వారు, తగ్గింపు కలిగినటువంటి వారికి ఉండాలి. దేవుడు నిన్ను గొప్ప చేయాలంటే, నీ బిడ్డలను గొప్ప చేయాలంటే, నీ హెచ్చించాలంటే, నీ స్థితి మార్చాలంటే, దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో నువ్వు అనుభవించాలంటే, దేవుని ఎదుట వినయము కలిగి, దేన మనసు కలిగి, తగ్గింపు కలిగి నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు దేవుడు నీ జీవితంలో ఆ గొప్పతనాన్ని కలుగు చేస్తాడు. యెహోషువ ఆ రీతిగా గొప్పవాడవడం కారణం ఏమిటంటే, యెహోషువ దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నాడు. యెహోషువ దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు. యెహోషువ దేవుని పట్ల వినయం కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు అతన్ని ఆత్మతో నింపి జ్ఞానవంతుడిగా చేసి, బలవంతుడిగా చేసి, అతన్ని ఎన్నుకొని ఆశీర్వదించి మరి గొప్ప స్థితిలోకి అతన్ని నిలబెట్టాడు. నీ జీవితంలో కూడా ఒకవేళ అందరూ తిరస్కరించినా దేవుడు మాత్రం తిరస్కరించడు. నువ్వు దేవునిలో యథార్థంగా ఉన్నట్లయితే, దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నట్లయితే, విశ్వాసం కలిగి ఉన్నట్లయితే, వినయము కలిగి ఉన్నట్లయితే, ఈ వాక్య ప్రకారము నువ్వు ఎప్పుడైతే జీవించటానికి నిన్ను నువ్వు సమర్పించుకుంటావో, అప్పగించుకుంటావో, నీ స్థితిని చూసి, నీ పరిస్థితిని చూసి, నీ ప్రవర్తన చూసి, నువ్వు పడేటువంటి ప్రతి విధమైనటువంటి, నువ్వు అనుభవించేటువంటి ఆ ప్రతివిధమైనటువంటి ఓర్పు సహనాన్ని ఆయన చూచి తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. నీ తల ఉన్నతమైన స్థితిలోకి నిలబెడతాడు. అనేక మందికి నువ్వు తలగా ఉండునట్లుగా ఆయన ఆశీర్వదిస్తాడు. ఆ స్థితి దేవుడు నీకు కలుగు చేయాలంటే, ఇదిగో నీవు దేవుని పట్ల ఈ రీతిగా నీవు జీవించాలి. ఆ రీతిగా జీవించు, ఆ రీతిగా నడుచుకో, ఆ రీతిగా ప్రవర్తించు. వాక్య ప్రకారము గైకొనటానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకో. ప్రభు యొక్క కృప నీకు తోడయ్యుండి తగిన సమయంలో నిన్ను గొప్ప చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ప్రభు నిలబెట్టు. అటువంటి కృప దేవుడు మీకు అందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన తండ్రి, నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగో ప్రభు, తగిన సమయంలో ప్రభు నువ్వు గొప్ప చేయు